శ్రావణ మాసం మొదలైంది కదా. మన ఇంట్లో వరలక్ష్మి వ్రతం, మంగళవారం ఈ నోములే కాకుండా ఈ పేరంటాల తమలపాకులు, మనం వెళ్ళొచ్చిన తమలపాకులు బోల్డన్ని మిగిలిపోతాయి కదా. వాటితో రకరకాల వంటకాలు చేసుకుందాం. ఈరోజు తమలపాకు లడ్డు చేస్తున్నాను, అది కూడా పాన్ లడ్డు. చూడండి. మరి మొదట ఈ తొడిమెలు చివర్లు తీసేసి తమలపాకుని సన్నగా తరుక్కోవాలి. పొయ్యి వెలిగించి మూకుడు పెట్టి దానిలో బెల్లం పొడి వేసుకోవాలి. కరగడానికి కొద్దిగా నీళ్లు వేసుకొని నెమ్మదిగా కలుపుతూ ఉందాం. ఇన్ని కలుపుతూ ఒక తీగ పాకం వచ్చేదాకా నెమ్మదిగా కలుపుకుంటూ ఉండాలి. ఎందుకంటే ఎక్కువగా ముదిరిపోతేనేమో గట్టిగా సాగిపోతుంది, లేకపోతే జెల్లీలాగా ఉంటుంది. అందుకని ఈ పాకం పట్టడంలోనే ఉంది అసలు రహస్యం, కిటుకు. బెల్లం తీగ పాకం వచ్చిన తర్వాత ఎంత బెల్లం తీసుకున్నామో అంతే కొలతతో కొబ్బరి, నేను ఎండు కొబ్బరి వేశాను, పచ్చి కొబ్బరి వేస్తే కూడా బాగుంటుంది. కొబ్బరి ఉడికి ఇలా నురుగు వస్తున్నప్పుడు ఎలాచి పొడి, జాజికాయ పొడి, లవంగం పొడి, కొంచెం దాల్చిన చెక్క అన్ని చిటికెడే వేసుకొని కలుపుకోవాలి. తర్వాత సన్నగా తరుక్కున్న తమలపాకు కూడా వేసి అది మగ్గేదాకా కలుపుతూ ఉండాలి. 2 స్పూన్ల గుల్కంద్ కూడా వేసి తమలపాకు మగ్గేదాకా కలుపుతూ ఉండాలి. దీనిలో ముఖ్యమైనది గుల్కంద్ కూడా. ఇదంతా మగ్గిపోయి కొబ్బరి కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు చేతికి నెయ్యి రాసుకుని లడ్డూల్లాగా చేసి ఎండు కొబ్బరి పొడిలో దొర్లించి ఆ తర్వాత తినడమే. స్వీట్ పాన్ తింటున్నట్టే ఉంటుంది. ఈ లడ్డు చాలా బాగుంటుంది. ఎలా ఉంది? ఇది తమలపాకు లడ్డు, పైన కొబ్బరి చల్లింది. బాగుంది, చాలా బాగుంది. హ్యాపీ.